తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా దీన్ని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ మెథడ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. చూడండి, స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చంక డౌన్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా 1.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి అయితే మనకు 6 ఇంచులు వచ్చింది కదండి, దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక వీడియోలో చూస్తున్నట్టు బయటకి ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, స్ట్రైట్గా ఒక లైన్ అనేది వీడియోలో చూసినట్టు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్వ్ స్కేల్ తీసుకోవాలి. కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూసినట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పైన ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ ఫిట్టింగ్ ఉంది కదండి, ఈ మూడింటిని కలుపుతూ ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే మనకు మార్కింగ్ అయిపోయిందండి. మార్కింగ్ చేసుకునే విధంగా వీడియోలో చూసినట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేకుంటే ఫినిషింగ్ అంతా పోతుంది. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ వచ్చేసి నేను